రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక, దేవిక, లే లే, జాగ్రత్త. బాగా నీరసంగా ఉన్నావు, తీసుకో జ్యూస్ తాగు. వద్దండి. నో, నువ్వు తాగి తీరాల్సిందే, తీసుకో. నా కోసం ఇంతగా బెంగ పెట్టుకుని ఇంతలా తల్లడిల్లిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు. నీలాంటి దేవత వెంట కన్నీళ్లు తెప్పించిన నాకు దేవుడు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను దేవిక. నా ఎమోషన్స్ అన్నీ మాక్సిమం నా కంట్రోల్లోనే ఉంటాయండి, కానీ మీ విషయంలో మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీ మీద నాకెంత ప్రేమ ఉందో అది నా కన్నీళ్ల ద్వారా బయటకొచ్చేసింది. ఇకపై నీ కళ్ళు ఆనంద బాష్పాలతో తడవ్వాలే కాని బాధతో చెమ్మగిల్లకుండా చూసుకుంటాను. బిలీవ్ మీ, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రేమ, ఇలాంటి భరోసానే నేను నీ నుంచి కోరుకుంది. నాకు నీ ప్రేమ చాలు, ఇంకేమీ వద్దు. ఇంకొకసారి నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన చేయకండి, నేను భరించలేను. నా ప్రాణం ఇక్కడే పోతుంది. ప్లీజ్ ప్లీజ్ అలాంటి మాటలు వద్దండి. మనం హ్యాపీగా అన్యోన్యంగా కలిసుందా, అప్పుడే మా అక్క వాళ్ళు కూడా మనల్ని చూసి ఆనందిస్తారు. హాస్పిటల్లో నేనన్న మాటలకి అక్క వాళ్ళు ఎంత నొచ్చుకొని ఉంటారో. నువ్వేం వరీ అవ్వకు దేవిక, నేను ఆల్రెడీ వదిన గారింటికి వెళ్ళి నీ తరపున సారీ చెప్పొచ్చాను. అక్క నన్ను క్షమించానని చెప్పిందా, లేదంటే కోపంగా ఉందా? చెప్పండి, అక్క ఏమంది? న్యాచురల్గానే నువ్వన్న మాటలకి బాధపడుతుంది. అప్పటికే తప్పంతా మాదే అని, దేవికదేది తప్పు లేదని చెప్పాను. కాకపోతే మళ్ళీ మీ అక్క చెల్లెల మధ్యన గ్యాప్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్క నన్ను అపార్థం చేసుకుని మళ్ళీ దూరం పెడితే నేను తట్టుకోలేనండి. అర్జెంటుగా అక్కతో మాట్లాడాలి. దేవిక, దేవిక, ప్లీజ్ స్ట్రెయిన్ అవ్వకు, తర్వాత మాట్లాడొచ్చు. ముందు రెస్ట్ తీసుకో. నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే హెల్త్కి ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పింది. ఇంతకన్నా నీకేం చెప్పలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అలాగే ఆఫీస్కి కూడా కొన్ని రోజులు సెలవు పెట్టు. అప్పుడు కానీ నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాలేవు. నాకేం కాదండి, ముందు మీరు బిజినెస్ లాస్ అయిందన్న టెన్షన్ మూడ్లోంచి బయటకు రండి. మీ గురించి నా సర్కిల్లో నేను ప్రమోట్ చేస్తాను. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. నువ్వు సపోర్ట్ చేస్తా అన్నందుకు చాలా హ్యాపీ దేవిక. కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదని ముందే చెప్పాను కదా. ఇప్పటి వరకు నా వల్ల ఫైనాన్షియల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యావు. ఓకే, ఇట్స్ ఎనఫ్. నువ్వు ఇవన్నీ వదిలేసి ఫ్రీగా ఉండు. ఫ్రీగా ఉండలేనండి. హాస్పిటల్లో మా అక్క వాళ్ళ మీద నేను కోపంగా అన్న మాటలే నన్ను హాంట్ చేస్తున్నాయి. మా బావ చేసిన దానికి మా అక్క ఏం చేస్తుందన్న యాంగిల్లో నేను ఆలోచించలేకపోయాను. మీ బావని వెనక్కి తీసుకురావడమే మనం చేసిన పెద్ద తప్పు. అలా చేయకుండా ఉండుంటే ఇవన్నీ జరుగుండేవి కాదు. నిజానికి ఇక్కడ ఎవ్వరి తప్పు లేదు కళ్యాణ్. మా బావ సరైన టైంలో సరైన బాధ్యత తీసుకోకపోవటమే
అన్ని సమస్యలకి మెయిన్ రీజన్. బాధపడకు దేవిక, టైం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. మీ అక్క వాళ్ళకి నీ సిచ్యువేషన్ చెప్పాను. నేను దూరంగా వెళ్ళిపోతాననే బాధతో దేవిక మీతో అలా మాట్లాడిందే కానీ మరో ఉద్దేశంతో కాదు. మీరు మనసులో ఏమీ పెట్టుకోకండని రిక్వెస్ట్ కూడా చేసొచ్చాను. మీరు తిరిగొచ్చాక నా మనసు తేలిక పడింది, కానీ మా అక్క వాళ్ళ మనసులు మాత్రం ఇంకా బరువుగానే ఉండుంటాయి. అక్కకి నేను సారీ చెప్తే గాని నా మనసు కుదుట పడదు కళ్యాణ్. దేవిక, ఇప్పుడేం చెప్పొద్దు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అన్నీ సెట్ అయ్యాక మిగతా వాటి గురించి చూడొచ్చు. హా, ఇదిగో నా కోసం ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో ప్లీజ్. గుడ్. హా, దేవిక పడుకో. నానా, కీర్తి, ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటమ్మా? ఏమైంది? నాకేం కాలేదు, మీకేదో అయ్యింది. అందుకే మేమంతా చెయ్యొద్దు అన్న పని చేయడానికి ఇక్కడికి వస్తున్నావు. మమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా పిన్ని వాళ్ళని కూడా కష్టపెడుతున్నావు, బాధ పెడుతున్నావు. హాస్పిటల్లో పిన్నన్న మాటలు గుర్తులేదా? ఇంట్లో అమ్మేమో నీ వల్ల తన చెల్లెలు ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతుంది. కళ్యాణ్ బాబాయ్ మన ఇంటికి గొప్ప మనసుతో వచ్చి అమ్మతో పిన్నన్న మాటలకి సారీ చెప్పి వెళ్ళాడు. ఇవన్నీ కేవలం నీ వల్ల జరిగాయని అందరూ నీ వైపు వేలెత్తి చూపుతూ ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా నాన్న. ఇకపై ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. పద, ఇంటికి వెళ్దాం. లేదమ్మా, నేను రాను. అవును కీర్తి, నాకెవరి మీద పగ లేదు, కోపం లేదని ఇదివరకే చెప్పాను. ఉన్నదంతా అపరాధ భావం మాత్రమే. అది ప్రతి క్షణం మోస్తూ తిరగడం అంటే మాటల్లో చెప్పలేనంత నరకంగా ఉంటుందమ్మా. అది నా మనసు నుంచి తొలగిపోయిన మరుక్షణమే నేను ఇక్కడికి రావడం ఆపేస్తాను. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చేశాడు. పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడే. నా మీద వీడికి ఎక్కడో డౌట్ స్టార్ట్ అవడం వల్లే చీపో అన్నా సరే ఇక్కడే ఉంటున్నాడు. కేర్ఫుల్గా డీల్ చేసి దేవికకి నా మీద డౌట్ రాకుండా చూసుకోవాలి. నీ అపరాధ భావం పోగొట్టుకోవడం కోసం అక్కడ మమ్మల్ని, ఇక్కడ పిన్ని వాళ్ళని క్షోభ పెట్టి నీ స్వార్థం చూసుకోవడం ఎంతవరకు న్యాయం? నాకంతా తెలుసమ్మా, కానీ నేనిక్కడ ఉండటం వల్లే కదా దేవిక కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాను. ఇలా తనకి తన ఇంటికి రక్షణగా ఉంటానే తప్ప హాని చేయనమ్మా. కీర్తి, కీర్తి, ఇక్కడే ఉన్నావేంటి? ఇంట్లోకి రావచ్చు కదా. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఆ, మా నాన్న ఇంటికి రానని చెప్తుంటే ఎందుకు రారు అని ఆర్గ్యూ చేస్తున్నాను. ఇట్స్ ఓకే కీర్తి, అన్నయ్య గారిని ఇక్కడే ఉండనివ్వు. వాట్? మా నాన్న వల్ల ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో తెలిసి కూడా ఈ మాట అంటున్నారా? అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్లే కదా టైంకి దేవికని హాస్పిటల్కి తీసుకువెళ్లారు.
ఇన్ కేస్ అన్నయ్య గారు ఆ టైంలో ఇక్కడ లేరంటే ఎంత ప్రమాదం జరిగేదో యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ మనసు చాలా గొప్పదండి. తప్పు చేసిన మనిషిలో కూడా మంచిని చూస్తున్నారు తప్ప చెడుని చూడట్లేదు. మీలాంటి భర్త దొరికినందుకు పిన్ని చాలా లక్కీ. నో 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 నో, తనలాంటి గొప్ప మనసున్న భార్య రావడం నా అదృష్టం. అన్నట్టు అన్నయ్య గారు ఇక్కడ ఉండడం వల్ల మా ఇంటికి పెద్ద దిక్కులా ఉన్నట్టని నేను ఫీల్ అవుతున్నాను. సో అన్నయ్య గారి ఇష్టానికి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఇక్కడే ఉంటానంటే ఉండనివ్వండి, అబ్జెక్ట్ చేయొద్దు. ఓకే, వెళ్ళొస్తాను నాన్న. నేను సెట్ చేసినట్టుగానే దేవికకి వాళ్ళ అక్క ఫ్యామిలీకి మధ్యన బాగా గ్యాప్ క్రియేట్ అయింది. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చూస్తుంటే గతంలో ఉన్న నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. మనుషుల్ని నమ్మించటానికి చేసే చీప్ ట్రిక్స్లా అనిపిస్తున్నాయి. వీడు నేననుకున్న దానికన్నా ఎక్కువ డేంజర్లా ఉన్నాడు. వీడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? నేను కీర్తితో అన్న మాటలకి నాకు థ్యాంక్స్ చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నారా? థ్యాంక్ యూ కళ్యాణ్. వెల్కమ్. వీడి వాలకం చూస్తుంటే ఇంకా నన్ను నమ్మినట్టు లేడే. వీడితో కేర్ఫుల్గా ఉండాలి. ఏమైంది ధరణి? అయ్యో వేలు కట్టిందమ్మా. రక్తం కారిపోతుంది. ఉండు, పసుపు తీసుకొస్తాను. పసుపు పెడతానుండు. కూరగాయలు కోస్తున్నప్పుడు అలా పరధ్యానంగా ఉంటే ఎలాగమ్మా? ఎవరమ్మా? ఇంకెవరు? దేవిక. మరి ఫోన్ ఎత్తి మాట్లాడవే. నువ్వు మాట్లాడే వరకు అది చేస్తూనే ఉంటుంది. మాట్లాడే మనసు లేదమ్మా. అది నిజమేలే. తోడబుట్టిన చెల్లెలే నీ మీద కోప్పడుతుంటే నీ మనసు గాయపడకుండా ఎలా ఉంటుంది? ఆ దేవికతో వచ్చిన చిక్కేమిటో తెలుసా? అది నిజాయితీగా ఉండడమే కాకుండా తన ఎదుటివాళ్లు పక్కవాళ్లు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే నీ మీద హాస్పిటల్లో అలా ఆవేశపడింది. తన ఆవేశంలో న్యాయం ఉంది అనిపించిందమ్మా. మామూలుగా అయితే ఈ గొడవ సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఆ కళ్యాణ్ లాంటి మంచి మనిషి వల్ల ఈ గొడవ సద్దుమణుగుతుందేమో అనిపిస్తుంది. కళ్యాణ్ వల్ల సాధ్యపడకపోయినా మనమే ఆ గొడవని మళ్ళీ రేగకుండా చూసుకోవాలి. మన వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతారేమోనని భయం ఉంది కదా. ఆ మాట అలా బయటికి రావడం ఎప్పటికైనా మంచిది కాదు. ఆ నిజం నాకు తెలుసమ్మా. ఇన్ని రోజులు భర్తకు దూరంగా ఉండి ఇంటా బయట నానా రకాల మాటలు పడింది దేవిక. అలాంటిది ఇప్పుడు భర్త తన దగ్గరకొచ్చాడు. ఇద్దరు చక్కగా కలిసిపోయారు.
ఇప్పుడే తన జీవితం కొత్త వసంతం వచ్చినంత సంతోషంగా ఉంది. ఆ సంతోషం దూరం అయితే ఏమవుతుందోనన్న భయం నాకు ఉంది ధరణి. ఆ భయంతోనే దేవిక కూడా మనల్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడింది. తన బాధలో అర్థం ఉందమ్మా. దేవిక ఇక్కడికొచ్చిన మొదట్లో తన బాధలు విని తను ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే తిరిగి తన భర్త దగ్గరికి వెళ్లకుండా మనల్ని వెతుకుంటూ ఇక్కడికొచ్చింది. అన్ని సంవత్సరాలుగా మిస్ అయిన మన తోడు మళ్లీ తనకు దొరుకుతుందన్న ఆశతో మన మీద నమ్మకంతో ఇక్కడే ఉండిపోయింది. మన మీద నమ్మకాన్ని దేవిక కోల్పోకూడదు అన్నదే నా ఉద్దేశం అమ్మా. ఆ నమ్మకం నిలబడాలంటే ఇప్పుడు కళ్యాణికి మీ ఆయన వల్ల జరిగిన నష్టం భర్తీ కావాలి. అది జరగాలంటే డబ్బుండాలి. ఇప్పుడు మన ఇంట్లో అప్పు తీసుకుని రాసిచ్చిన ప్రాంసరీ నోట్లు తప్ప గాంధీ బొమ్మలున్న నోట్లేవీ లేవు. కళ్యాణ్ దేవిక కలిసుండాలి. వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకేనమ్మా నేనొక నిర్ణయానికొచ్చాను. మా ఆయన నాకు తాళి కట్టిన పాపానికి దేవిక వాళ్ళకి జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. అలా చేస్తేనే దేవిక నుంచి మనం మాటలు పడాల్సిన పరిస్థితి రాదు. అంత డబ్బు నీ దగ్గరెక్కడుందే? డబ్బులు లేవమ్మా, కానీ ఆస్తిలో మా ఆయన వాటా ఉంది. దాన్ని నమ్మి కళ్యాణ్కి డబ్బులు కడతాను. నువ్వెంత పెద్ద మాట అన్నావో నీకు తెలుస్తుందా? తండ్రి వాటా అమ్ముతానంటే మహేష్ ఊరుకుంటాడా? వాడికి నా భర్త వాటాకి సంబంధం లేదు. ఇక కీర్తి విషయం అంటావా, తను ఎప్పటికీ నా మాట జవదాటదు. ఇప్పుడు నాకు ఆయన వాటా అమ్మడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దేవికనే మాటలు పడేంత శక్తి కూడా నాకు లేదు. రే, తొందరగా ఏదైనా జాబ్ ఉంటే చూడండి రా. ఇంట్లో ఖాళీగా ఉంటే బాగా టార్చర్గా ఉంది. సరే, ఫోన్ మాట్లాడింది చాలు. అర్జెంటుగా కిందికొచ్చి లగేజ్ సర్దుకోండి. ఏం మాట్లాడుతున్నావు దీపా? నిజం మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకింకేం మిగిలింది? చేతికి చిప్ప తప్ప. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఏదో మనం కష్టంలో ఉంటే కొంచెం ఆసరా అవుతారని నమ్ముకొని ఇక్కడికొచ్చి ఉంటున్నాం. కానీ ఇక ముందు అది జరిగేలా లేదు. మనం కట్టాల్సిన ఈఎంఐ లాగా ఇన్స్టాల్మెంట్లో కొంచెం కొంచెం చెప్తావేంటి? అసలేం చెప్పాలనుకుంటున్నావు కంప్లీట్గా చెప్పు. అత్తయ్య గారు మామయ్య గారి వాటాని అమ్మి కళ్యాణ్ గారికైన బిజినెస్ లాస్ ని కట్టాలని ప్లాన్ చేస్తుంది. ఏంటి? నాకు తెలియకుండా ఆస్తమానం చూస్తుందా? నెవర్, ఎప్పటికీ అలా జరగదు. ఆ వాట మీద మనమే కన్నేసాం కదా, అలా అవ్వడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ నీ నిర్ణయం కోసం ఎవ్వరూ వెయిట్ చేయట్లేదు. నీ వాటా పోతే ఇక మిగిలింది కీర్తికి రావాల్సిన వాటా. తనెలాగూ పెళ్లి చేసుకుని కట్నంతో పాటు తన వాటా కూడా పట్టుకెళ్లిపోతుంది. సో ఫైనల్ గా ఎన్ని రోజులు ఇక్కడున్నందుకు మనకు మిగిలేది చిప్పే. ఎవరైనా డెవలప్ అవడానికి మనీ ఖర్చు పెట్టాలని చూస్తారు, కానీ అదేం దరిద్రమో ఈ ఇంట్లో అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తులన్నీ తగలేస్తున్నారు. ఛ! ఏం చేస్తాం, మన కర్మ అలా ఏడ్చింది. అత్తయ్య గారికి మావయ్య గారికి ఏజ్ అయ్యాక వాళ్ళని బాగా చూసుకుంటే పెన్షన్తో పాటు వాళ్ళ వాటా కూడా మనకే వస్తుంది. అది మన పిల్లలకి హెల్ప్గా ఉంటుందని దూరపు ఆలోచన చేశాం. కానీ అది అత్యాశ అని తేలింది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న వాట అమ్మడానికి నేను ఒప్పుకోను. కావాలంటే గొడవ చేసైనా సరే ఆపుతాను. అప్పుడు కూడా ఆపకపోతే కోర్టులో కేసేసైనా సరే ఆ వాట మనకే దక్కేలా చేస్తాను. మీరు ఆవేశపడితే ఆయాసం వస్తుంది తప్ప ఆస్తి దక్కదు. మీరేదైనా చెయ్యాల్సిందుందంటే అది థియేటర్లో సినిమా చూస్తున్నట్టు అలా నోరెళ్ళబెట్టి జరిగేది చూడ్డమే. మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? నాకేం తోచట్లేదు. అత్తయ్య గారు ఇవ్వాలని డిసైడ్ అయింది కాబట్టి తప్పకుండా ఇచ్చేస్తుంది. కానీ అది తీసుకునే దేవిక అత్తయ్య గారు ఆ డబ్బుల్ని తీసుకోకుండా చేస్తే చాలు. మావయ్య గారి వాట అమ్మాల్సిన అవసరమే రాదు. కరెక్ట్.
ఇట్నుంచి కాని పనిని అట్నుంచి అయ్యేలా ప్లాన్ చేయడం సూపర్గా ఉంది. ఐడియా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు, మనం వెళ్ళి దేవిక గారిని కలిసి సిచ్యువేషన్ ని చెప్పి ఆ వాటాన్ని తీసుకోకుండా ఒప్పించాలి. సరే ఒప్పిద్దాం. ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? త్వరగా రెడీ అవ్వండి. లేట్ చేస్తే ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి టాపిక్ ని డిస్కస్ చేస్తే ఇంటి విషయాలు ఆఫీస్లో మాట్లాడనని ఆవిడ తిరిగి పంపించేస్తుంది. అంతేకాదు, ధరణి అత్తయ్య దేవిక గారిని కలిసేలోగా మనం దేవిక గారిని కలవాలి. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళడానికి ముందే డబ్బులు తీసుకుంటే అప్పుడు మనం వెళ్ళి మాట్లాడినా యూజ్ ఉండదు. ఏదైనా ముందే అడగాలి. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. అయితే అర్జెంటుగా కిందికి పదండి. మనం వెళ్తున్నామని అత్తయ్యకి ఏ మాత్రం అనుమానం వచ్చినా మనల్ని ఇక్కడే ఆపేస్తుంది. అప్పుడు అత్తయ్యని కాదని మనం ఏమీ చేయలేం. పైగా ఆస్తి మొత్తం ఆవిడదే. ఇదంతా తన కష్టార్జితమే కదా. అది నిజమే. తనకి కోపం వచ్చి ఎవ్వరికీ ఏ వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు మనం సైలెంట్ గా ఉండడం తప్ప చేసేదేదీ లేదు. పదండి పదండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా అది మాట్లాడరే, ఎక్కడికి వెళ్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ? అదేంటి, ఒకరు సెలూన్ అని ఇంకొకరు మెడికల్ షాప్ అని అన్నారు. ఇంతకీ మీరు చెప్తున్నది నిజమేనా? నిజమే అత్తయ్య. ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ముందు ఆయన సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకున్నాక ఆ తర్వాత మెడికల్ షాప్ కి వెళ్తామని మీతో చెప్పాలనుకున్నాం. అంతే కదండి? అవునవును, అంతేనమ్మా. నేను అడిగిన డబ్బు అరేంజ్ చేశారా? మీ కొడుకు కూతురు కూడా సైన్ చేస్తేనే నేను అప్పిస్తాను. వాళ్ళ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాదు. సైన్ ఎక్కడ పెట్టాలో మార్క్ చేశాను. అక్కడ సైన్ చేస్తే చాలు. మహేష్, ఎవరిని అడిగి ఇంటి మీద మళ్ళీ అప్పు తీసుకుంటున్నావమ్మా?